కళా తపస్వి కె విశ్వనాథ్, గాన గంధర్వుడు ఎస్పి బాలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దేవస్థానం. రచయిత జనార్దన మహర్షి మెగాఫోన్ చేతబట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వరవీణాపాణి సంగీతం అందించాడు. స్వర ప్రధానంగా సాగిన ఈ సినిమాకు సాహిత్యం సైతం ఆయనే అందించడం మరో విశేషం. ఇప్పటికే దేవస్థానం పాటలు విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా స్వరవీణాపాణి చెప్పిన విశేషాలు ఇప్పుడు. పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, మదాల సాసుధార సాంశువల్లివే. భరణి గారు, జనార్దన మహర్షి గారి పరిచయం వల్ల నాకు పట్టుకొని చూద్దాం సినిమా శివనాగేశ్వర గారు డైరెక్షన్ ఇచ్చారండి, మ్యూజిక్ డైరెక్టర్గా. ఇప్పుడు ఆయనే మళ్ళీ దేవస్థానం అనే సినిమాకి నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించారు. ఆ మంచి సినిమాకి పాటలే ప్రాణం. ఆ సినిమా మొత్తం పాటల మీదనే కథ అంతా చెప్పబడుతుంది. అలాంటి ఒక క్లాసిక్ ట్రెండ్ ఉన్నటువంటి సినిమాకి, దేవస్థానం అనే టైటిల్ ఉన్న సినిమాకి సంగీతం చేసే అవకాశం నాకు మహర్షి గారు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడండి. మోక్ష మార్గద్వారం మహిమల మంత్రస్థానం, సూక్ష్మ జ్ఞానధామం సృష్టికి బోధస్థానం, సకలాగమంతరార్థం భువి పుణ్యకోటి తీర్థం, సకలాగమంతరార్థం భువి పుణ్యకోటి తీర్థం, దేవో జీవో సనాతన స్థానం, బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారి పేరు చెప్పగానే మనకి సంగీతం స్ఫురిస్తుంది మనసులో. ఎందుకంటే మహాగాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక కళా తపస్విగా విశ్వనాథ్ గారు మన ఆంధ్రలో ఒక ముద్ర వేసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇదే తొలి సినిమా, ఏది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ సినిమా మొత్తం చేసి ఒక క్లాసిక్ టచ్ ఉన్నటువంటి ఒక ఉదాత్తమైన పాత్రలు పోషించినటువంటి మొదటి సినిమా అండి. మొన్న బాలు గారు కూడా ఇంటర్వ్యూలో అన్నారు, మేమిద్దరం కలిసి ఇలాంటి సినిమాలు మళ్ళీ సరదాగా చేయాలనుంది, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు. అలాంటి సినిమాలో అవకాశం రావటం అనేది ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకొచ్చానంటే తెలుసా, దేవుడిచ్చాడయ్య వరసా, ఎందుకొచ్చానంటే తెలుసా, దేవుడిచ్చాడయ్య వరసా, అమ్మ అయ్యలేని అయ్యలోరు నువ్వని, అమ్మ అయ్యలేని అయ్యలోరు నువ్వని, పెద్దయ్యగా చోటియ్యగా నన్నంపినాడ బ్రహ్మయ్య, సాంబయ్య, సోమయ్య, లింగయ్య, మహాశివా. ఎన్నాళ్ళు శ్రమపడ్డాం, ఎన్నేళ్ళు మనం చేసామనే దానికన్నా కూడా అది ప్రేక్షకుల్లోకి వెళ్ళిన తర్వాత అది మనకిస్తున్న స్పందన, మనకు వస్తున్న ఫోన్ కాల్స్, ఆ పాటలు నేను నెట్ పెడితే స్వరవీణాపాణి అని ఇంటర్నెట్లో కొడితే ఒక 15 స్లాట్స్ చూస్తే బ్లాక్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాటలకు అర్థాలు రాసుకున్నారు. అందులో ముఖ్యంగా క్లాసిక్ సాంగ్ ఒకటి ఉంది, పలుకు తెలుపు తల్లివే.